అధికారంలో ఉండగా కార్మిక సంఘాలు అవసరం లేదన్న ఆ పార్టీ ఇప్పుడు అదే సంఘాల ఉనికి కోసం, ఎన్నికల కోసం ఎందుకు ఆరాటపడుతోంది? ఒకప్పుడు ఆర్టీసీ యూనియన్లను రద్దు చేసి గుర్తింపు సంఘం ఎన్నికను అటకెక్కించిన అగ్రనేతలు ఇప్పుడు అదే ఆర్టీసీ సింగరేణిలో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలోకి వస్తే మరో మాట అనే విమర్శలు ఇప్పుడు ఆ పార్టీని చుట్టుముడుతున్నాయా? తెలంగాణ ఉద్యమ కాలంలో వెన్నంటి నిలిచిన కార్మిక లోకాన్ని 10 ఏళ్ల పాలనలో దూరం చేసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు మళ్లీ అదే వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు వేస్తున్న వ్యూహాత్మక అడుగులు ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కార్మిక సంఘాలు బీఆర్ఎస్ కు వెన్నెముకగా నిలిచాయి. ముఖ్యంగా ఆర్టీసీలో తెలంగాణ మజ్దూర్ యూనియన్, సింగరేణిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గులాబీ జెండాను భుజాన మోశాయి. సకల జనుల సమ్మె కాలంలో ఈ సంఘాలు చూపిన తెగువ, కేసీఆర్ కు అండగా నిలిచిన తీరు అమోఘం. అందుకే రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ వరుస విజయాలు సాధించగా, సింగరేణిలో టీబీజీకేఎస్ తిరుగులేని ఆధిపత్యం కొనసాగించింది. కేసీఆర్ సైతం నాడు కార్మిక నేతలకు సముచిత స్థానం కల్పించి అనేక సంక్షేమ పథకాలను ప్రకటించి కార్మిక లోకాన్ని తన ఇంటి మనుషులుగా చూసుకున్నారనే పేరు తెచ్చుకున్నారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గులాబీ బాస్ వైఖరిలో ఊహించని మార్పు వచ్చింది. ఎన్నికల హామీల అమలు కోసం 2019లో ఆర్టీసీ కార్మికులు 51 రోజుల పాటు సాగించిన చారిత్రాత్మక సమ్మె ప్రభుత్వం వర్సెస్ యూనియన్లుగా మారిపోయింది. ఆ సమయంలో కేసీఆర్ అత్యంత కఠిన వైఖరిని అవలంబించారు. ఆర్టీసీలో అసలు యూనియన్ల వ్యవస్థే అవసరమా అనే ప్రశ్నను బహిరంగంగానే లేవనెత్తారు. హైకోర్టులో పోరాడిన కార్మికులకు చుక్కెదురైంది. అనంతరం కేసీఆర్ మాటను కాదన్న కార్మిక సంఘాలపై గట్టిగానే గులాబీ నేతలు ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత అన్ని కార్మిక సంఘాలు గుర్తింపును రద్దు చేస్తూ గుర్తింపు సంఘం ఎన్నికలను కూడా నిలిపివేసింది. అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల టీఎంయూ లాంటి బలమైన సంఘాలు తమ ఉనికిని కోల్పోయాయి. నాయకత్వ లోపంతో బలహీనపడ్డాయి. ఆర్టీసీలో అత్యంత బలమైన యూనియన్ గా ఉన్న టీఎంయూకు కూడా అదే నిర్ణయం దెబ్బతీసింది. సమైక్య రాష్ట్రంలో ఎన్ఎంయూ సంఘం పేరుతో బలంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన సకల జనుల సమ్మె సమయంలో ఎన్ఎంఈఓ నుంచి విడిపోయి టీఎంయూ ఏర్పడింది. రాష్ట్ర విభజన తర్వాత ఒకప్పుడు గుర్తింపు సంఘంగా ఉన్న టీఎంయూ యూనియన్ వ్యవస్థ రద్దు తర్వాత ప్రభావాన్ని కోల్పోయింది. సంఘం నాయకులు అనేక మంది రిటైర్డ్ కావడంతో ప్రభుత్వంతో బేరమాడే శక్తి కోల్పోయిన సంఘం నేతలు ప్రభావం లేకుండా పోయారు. ఇక సింగరేణిలోనూ దాదాపు ఇదే సీన్ రిపీట్ అయింది. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గౌరవాధ్యక్షురాలిగా ఉన్న టీబీజీకేఎస్ 2 పర్యాయాలు గుర్తింపు సంఘంగా చక్రం తిప్పింది. అయితే అధికార కాలం చివరిలో సింగరేణి యూనియన్ నేతలు లాబింగ్ కు అలవాటు పడ్డారని, సంఘాలు లేకున్నా వ్యవస్థ నడుస్తుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కార్మికుల్లో అసహనాన్ని నింపాయి. నాటి నుండి టీబీజీకేఎస్ కార్యకలాపాలు మందగించాయి. అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా సంఘాలను నీరుగార్చి ఇప్పుడు మళ్లీ వాటి కోసం గళమెత్తడం రాజకీయ అవకాశవాదమేనని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఆర్టీసీ సంఘాల జేఏసీ చేసిన పోరాటంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో టీఎంయూ మళ్లీ బరిలోకి వస్తుందా లేదా అనే చర్చ కార్మిక వర్గాల్లో జరుగుతోంది. ఇక్కడ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఏకైక డిమాండ్తో కార్మికులు ఉన్నారు. దీంతో కార్మిక సంఘాలు కూడా ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాకుండా ఎన్నికలకు పోతే ఇబ్బందని భయపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తన స్ట్రాటజీని పూర్తిగా మార్చేసింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చి చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు కార్మికుల పక్షపాతిగా ఫోజు కొడుతోందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు సింగరేణి బాట పేరుతో బొగ్గు గనుల్లో పర్యటనలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. బొగ్గు ఉత్పత్తి తగ్గుతోందని, సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తోంది. ఒకవైపు కవిత సింగరేణి బాట పట్టడం కోసం సిద్ధమయ్యారు. మరోవైపు సింగరేణి ఏరియాలో గులాబీ పార్టీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల బాల్కా సుమన్తో సహా చాలా మంది నేతలు సింగరేణి ఏరియా సమస్యల గురించి గట్టిగా మాట్లాడారు. మరోవైపు పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు కూడా సింగరేణిలో వరుసగా పర్యటిస్తున్నారు. హరీష్ రావు ఈ పర్యటనలో కూడా ఈ రాజకీయ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ సింగరేణిలో గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల సింగరేణిలో జరిగిన ఎన్నికల్లో సిపిఐ అనుబంధ ఏఐటియుసి విజయం సాధించడం బీఆర్ఎస్ కు పెద్ద షాక్ ఇచ్చింది. 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించిన టీబీజీకేఎస్ ఎందుకు వెనుకబడింది? ఆర్టీసీలో టీఎంయూ మళ్లీ పుంజుకుంటుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు వద్దు అన్నవారే ఇప్పుడు ఎన్నికలు కావాలనడం వెనుక ఉన్న కారణం కార్మికులకు అర్థం కాదా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు శత్రువుగా చూసిన కార్మిక సంఘాలను ఇప్పుడు మిత్రులుగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి. పాత జ్ఞాపకాలు, నాటి చేదు అనుభవాలను మర్చిపోయి కార్మికులు గులాబీ జెండా కిందకు వస్తారా, లేక అప్పుడు వద్దు అన్నవాళ్లు ఇప్పుడెందుకు కావాలంటున్నారు అనే ప్రశ్నే మళ్లీ బలంగా వినిపిస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.